రేవంత్ సర్కార్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఎకరాలకే రైతు భరోసా అయితే వేసింది. జనరల్ గా మనం అనుకుంది ఈ 5 ఎకరాల వరకు వేసినట్టుంటే ఎక్కువ వేసినట్టు లేడని చెప్పేసి మనం ప్రెడిక్షన్ చేసినాం కదా. అయితే దాదాపుగా ఓ 54 ఎకరాల వరకు ఎంతనో వేసిరట. సో సరే, వేసిన వారికి సంతోషం, రైతు భరోసా పడ్డలకు పడ్డది. అయితే కొత్త రైతులకు సంబంధించి ఒక వీడియో చేసినాం, మన ఐడియా ఉంది కదా. జూలై 5 తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. తర్వాత 7 తారీఖు వాళ్ళు ఈ సెక్రటేరియట్ కు వాళ్ళకు ఉన్నతాధికారులకు పంపిస్తారు. తర్వాత నిధులు పడతాయి. అంటే కొత్త రైతులు అంటే మొన్న జూన్ 15 కంటే ముందు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళకి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంది. అయితే ఆ కొత్త రైతులకి ఇంతవరకు కూడా రైతు భరోసా అనేది జమ కాలేదు. దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఏదో వార్తలు రాసి, అయితే అట్లా రైతులందరూ కూడా వచ్చి మేము లొల్లి చేస్తాం, ధర్నా చేస్తామని చెప్పేసి ఏదో అంటున్నట్టు. ఇట్లా అగ్రికల్చర్ ఆఫీసర్ల తప్పిదాలు ఏమున్నాయి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొత్త వారికి భరోసా ఏది అనే వార్త వస్తాం. సాంకేతిక కారణాలతో జమ కాని నగదు బ్యాంక్ ఖాతా ఆధార్లో తప్పులే కారణాలట. ఏఈఓల తప్పిదమని రైతుల విమర్శలు. 2-3 రోజుల్లో జమ కాకుంటే నిరసన చేస్తామంటున్న రైతులు. 2-3 రోజులలో జమ చేయకపోతే నిరసన చేస్తారట. సో ఆల్రెడీ బ్యాంక్ ఖాతా కానీ ఆధార్ నంబర్ సక్రమంగా లేవనే కారణంతో ఈ సీజన్లో వారికి రైతు భరోసా రావడం కష్టమని వ్యవసాయ శాఖ పేర్కొంది. స్థానికంగా ఉన్న ఏఈఓలు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు వివరాలు పంపించారు. ఆల్రెడీ 5th వరకు లాస్ట్ డేట్ అని నేను చెప్పినా కదా, అప్లై చేసుకున్నారు. ఆ డేటా కూడా పోయింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారికి పంపిణీ చేస్తామని రైతు భరోసా జాబితాలో వారి పేర్లను నమోదు చేశారు. కాగా నిన్న చివరి రోజు ఖమ్మంలో ఒక సభ అయింది కదా, ఆ సభ ద్వారా ఈ కొత్త రైతులకి ఏమైనా రైతు భరోసా విడుదల చేస్తారేమో అని చెప్పి అందరూ ఆశించారు. కాకపోతే అది రాలేదు. మరి దీంతో మరోసారి కొత్త రైతులు భరోసా కోసం కావాల్సిన పత్రం సమర్పించాల్సి వచ్చింది. ఏం జరగబోతోంది? ఇప్పటికీ ఈ రైతులకు సుమారు 240 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. ఎవరు? కొత్త రైతులకి. సో టోటల్ గా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకు కలిపి ఇవ్వాల్సి ఎంత 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాంట్లోకి వెళ్ళి ఇప్పటికే 73.32 లక్షల మందికి, 73 లక్షల మంది రైతులకి 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. అయితే చివరి రోజు నాటికి 8,759 కోట్లు పంపిణీ చేశారు. ఎంత? 8,759. మిగిలిన 240 కోట్లు ఈ కొత్త రైతులే అన్నట్టు లెక్క. అయితే ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పంపిణీ అనేది పూర్తయింది. మొన్న ఈ సీజన్ది రైతు భరోసా పంపిణీ అనేది పూర్తి అయిపోయింది. ఇక మరి కొత్త రైతులకి ఈసారి కష్టమే అన్నట్టు ఒక రకంగా. గత నెల 30 శిల్పకళా వేదికల నుంచి స్టార్ట్ చేశారు కదా. మొత్తం తొలి రోజేమో 878 కోట్లు. మొత్తం ఈసారి రైతు భరోసా వివరాలు చూడండి. 878 కోట్లు. తర్వాత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు అందించారు. తర్వాతి రోజుల్లో 3 నుంచి 8 ఎకరాల వాళ్ళకేమో రైతులకు దశల వారీగా సాయం అందించారు. చివరి రోజు లాస్ట్ రోజు ఎంత? 9 నుంచి 54 ఎకరాల రైతులకు 1,009 కోట్ల రూపాయలతో వేసారు. 54 ఎకరాల దాకా కూడా ఇచ్చారు. సో ప్రభుత్వం దీన్ని పునరాలోచించాలి. 54 ఎకరాల దాకా ఇవ్వాల్సిన అవసరం లేదనేది మా వాదన. ఎందుకంటే డబ్బులు లేవు. గత ప్రభుత్వం 100 ఎకరాలకు ఇచ్చిందని చెప్పేసి చెప్పిన మనమే 54 ఎకరాల దాకా కూడా ఇవ్వడం అంటే అది 54 ఎకరాల రైతులకి రైతు భరోసా పెద్దగా అవసరం లేదనేది అందరి వాదన. 9 నుంచి 10 ఎకరాల 15 ఎకరాలకు ఉంటుంది. మస్తు అయిపోతుండే. 15 ఎకరాల దాకా సరిపోతుంది. సరే, అందరికి పెట్టుబడి చేస్తున్నాం, అందరు కూడా రైతులే, దున్నుతురు కదా, సాగిస్తున్నారు కదా అని చెప్పేసి ఆలోచన ఉండొచ్చు కనుక. కానీ ఒక 10-15 ఎకరాలు 20 ఎకరాలకు దీన్ని ఒక లాక్ చేసేస్తే బెటర్గా ఉండేదని. ఎందుకంటే ఇప్పటికే 9 నుంచి 54 ఎకరాల లోపలనే మొత్తం 1.45 కోట్ల ఎకరాలకు చెందిన 72 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దాదాపు 72 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్టే. ఇలా మస్తు అయిపోయింది. ఇప్పటికి ఎక్కడ వీళ్ళు ఇగో 73 లక్షల మందికి 9,000 కోట్లు. 73 లక్షలకు ఎంత? 72 లక్షల మంది. ఒక మాట 1 లక్ష మంది రైతులు. మిగతా అంతా రైతు భూమి ఉన్నది. అంటే దాదాపు 73 లక్షల మంది చిన్న సన్నకారు రైతులే, 9-10 ఎకరాల లోపు ఉన్నలే ఉన్నట్టు లెక్క. అంతే కదా. సో ఇట్లా కొత్త రైతులకైతే రైతు భరోసా అవ్వలేదు. ఏఈఓలపై అయితే రైతుల విమర్శలను కూడా చూస్తున్నాం మనం. కొత్తగా భరోసా కోసం దరఖాస్తు చేసిన రైతులకు సాయం అందకపోవడంపై స్థానిక ఏఈఓలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ కూడా చివరికి సాంకేతిక కారణాలు చూపడం తప్పిదమని విమర్శిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, పట్టదారు పాస్బుక్, ఆధార్ పత్రాలు ఇచ్చినా కూడా అవి సక్రమంగా లేవని చెప్పడం నిర్లక్ష్యమని అంటారు. 2-3 రోజుల్లో సాయం జమ కాకపోతే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడదామని చెప్పి అంటారు. మరి కొత్త రైతులంతా ఒక ఏకతాటి మీకు వచ్చి ఆందోళన చేయగలుగుతారా లేదని చూడాలి. కానీ మొత్తానికి 700 కోట్ల రూపాయలు, 8,759 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 9 ఎకరాలు చివరి విడతగా 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు రైతు భరోసా వేసింది.
ఇక మిగతా కొత్త రైతులు అయితే మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు ఇంకా.